సిద్దిపేట జిల్లా కేంద్రంలో 374వ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన విగ్రహానికి ఆ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ సభ్యులు, పలు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. 375 సంవత్సరాల క్రితమే కులం, మతం, జాతి విభేదాలు లేకుండా ఒక సమాజ స్థాపన కోసం కృషి చేసినటువంటి మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన మరి ఆ రోజుల్లోనే 17వ శతాబ్దంలో బహుజన రాజుగా చరిత్ర పుటల్లో నిలిచినటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఈరోజు మా గౌడన్నలందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన్న మరి ఆయన యొక్క పోరాట స్ఫూర్తి, ఆ రోజుల్లో ఆయన ఈ సంఘం యొక్క గౌరవాన్ని పెంచడానికి చేసినటువంటి కృషిని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగలాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి గతంలోనే గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జయంతి వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా జరపాలని చెప్పి కూడా కేసీఆర్ గారు నిర్ణయించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా కేసీఆర్ గారు ప్రభుత్వం మన గీత కార్మికులకు చెట్టు పన్నులు రద్దు చేస్తూ, సొసైటీలను పునరుద్ధరిస్తూ, 15% వైన్ షాపుల్లో కూడా రిజర్వేషన్ను కల్పిస్తూ అనేక కార్యక్రమాలు మన గౌడ్స్ యొక్క సంక్షేమం కోసం కృషి చేశారు. 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడ ఏ కళ్ళు డిపో మీద కూడా అక్రమ కేసులు కానీ, ఎక్సైజ్ అధికారుల వేధింపులు కానీ, దాడులు కానీ లేకుండా మరి 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన కొనసాగిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు సిద్దిపేట గీతాపర సహకార సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను జరుపుకుంటున్న మా గౌడ సోదరులందరికీ వందనములు, జిల్లా సోదరులందరికీ వందనములు. గౌడ వేదికగా అంత జిల్లా గౌడ్స్ మొత్తము ఒక వేదికపైకి వచ్చి పార్టీలకు అతీతంగా ఈ వేడుకను జరుపుకుంటున్నాము. 374 సంవత్సరాల కింద సర్దార్ సర్వాయి పాపన్న వ్యక్తి గౌడ కులంలో పుట్టి గౌడులకు కాకుండా బహుజనులకు అందరికీ ఒక సైన్యాన్ని తయారు చేసి ఇచ్చిండు. గోల్కొండ కిల మీద ఆ రోజు ఆయన జెండెగర వేసిండు. మన తెలంగాణ గురించి ఆయనే పోరాటం చేసిండు. ఫస్ట్ ఆయనే చేసి తెలంగాణను 374 సంవత్సరాలు కూడా మనలను ఇక్కడ పాలకులు ఎవరు రజాకర్లు కానీ, తెల్లదొరలు కానీ పాలించే మనలను అనగదొక్కిరు. ఈరోజు మన తెలంగాణ ప్రజలు మొత్తం తెలంగాణ ప్రజానీకానికి గౌడ సోదరులందరి వందనం. సర్దార్ సర్వాయి పాపన్న చేసిన ఏదైతే సైన్యాన్ని నిర్మించుకుంటారో అందరము కులాలకు అతీతంగా కూడా ఈ బహుజనులు అందరము ఇటువంటిది అందరి దాంట్లో జరుపుకోవాలని చెప్పి నేను వేడుకుంటున్నా. జై గౌడన్న, జై గౌడన్న. ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో అతి బ్రహ్మాండంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే జిల్లా మొత్తం పెద్ద ఎత్తున, జిల్లా కాకుండా మన సిద్దిపేట ఏదైతే కాన్ఫరెన్స్ ఉందో ప్రతి మండలాల నుంచి పెద్ద ఎత్తున గౌడ సోదరులందరూ బైక్ ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున ఇక్కడ ఎక్కడైతే సర్దార్ సర్వాయి పాపన్న చౌరస్తా ఉందో అక్కడ ఆయనకు నివాళులు అర్పించి పూలదండలతోని ఆశీర్వాదాలు అర్పించేందుకు అందరం సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ ఉత్సవానికి అందరూ కూడా ఈ జయంతి కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క గౌడ సోదరులు, ప్రతి ఒక్క అన్ని కులాలకు ఆయన అంటే అనగానిన కులాలందరికీ, బహుజనులకు అందరికీ ఎంతో ఆయన సేవ చేసిండు. కాబట్టి ఆయన సేవను ఇప్పుడు 374 సంవత్సరాలు గత ఆయన రజాకారులతో అప్పుడు పోరాటం చేసి ఒక సైన్యాన్ని తయారు చేసి అప్పుడు గోల్కొండ కిల్లా మీద మన జెండా ఎగురవేసిన నాయకుడు ఆయన. ఆయన త్యాగాల ఫలితం ఈరోజు యువతకు తెలవాలి. కాబట్టి ఆదర్శంగా ఆయన జయంతి ఉత్సవాలను కూడా బ్రహ్మాండంగా ప్రతి యువకుడు కూడా ఒక సైన్యమై కదిలి రేపు రక్షకంగా నిలబడాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి కూడా ఆదర్శంగా నిలబడాలి. కాబట్టి ఈ ఉత్సవాలను కూడా మేము అందరం పార్టీలకు అతీతంగా చేసుకుంటున్నాము. మేము సిద్దిపేట గౌడ సంఘం తరఫున ఈరోజు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం. కాకపోతే ఈసారి మాత్రం ఇంకా బ్రహ్మాండంగా మా సొసైటీ తరఫున కూడా సిద్దిపేట సంఘం ఏదైతే గౌడ సంఘం ఉందో మేము అందరం అన్ని సంఘాలతో కలుపుకొని ఈరోజు ఇక్కడ ఈ మా కాన్స్టిట్యున్సీ సంఘాలతో అన్ని మండలాల కులాల మా యొక్క గౌడ కులంతో కలుపుకొని ఈరోజు పెద్ద ఎత్తున మేము కూడా ఇక్కడ సభ నిర్వహించుకున్నాము.
ఆనాడు 374 సంవత్సరాల క్రితమే బహుజనులపై దాడులు చేస్తుంటే తట్టుకోలేక మనపై ఇంత అవమానపరుస్తున్నటువంటి వారిపై ఎలాగైతే చర్య తీసుకోవాలో ఆయన ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని తనదైన శైలిలో బహుజనులకు అన్యాయం జరగకుండా ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని 374 సంవత్సరాల క్రితమే బహుజనుల హక్కులను కాపాడుకున్నటువంటి ఒక చక్రవర్తిగా తాను పేరు తెచ్చుకున్నాడు. ఆయనను మహారాజుగా పిలువబడుతున్నాడు. అంటే ఆయన కీర్తి ఎంతనో నేడు మన బహుజన బిడ్డలందరము మనం గౌరవంగా చెప్పుకునే గౌడన్న బిడ్డ అంటే సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఒక బహుజనులు అందరికీ చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.